ఏంటత్తయ్య? ఎంత పని చేసావే నువ్వు? నేనేం చేశాను అత్తయ్య? అహల్యకి ఫోన్ చేసావు కదూ, తనకి ఏం చెప్పావే నువ్వు? మీరు మా అన్నయ్య పరువు తీయాలనుకున్నారు. ఆ విషయమే నేను మా వదినికి ఫోన్ చేసి చెప్పాను. అత్తయ్య, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయం మీ ఇంటికి ఫోన్ చేసి చెప్తావా? అత్తయ్య, మీరు చేస్తుంది తప్పు అత్తయ్య. ఆ తప్పుని సరిదిద్దడానికి ఫోన్ చేశాను. చంపేస్తాను నిన్ను. నువ్వు చేసిన తప్పులు బాగుంటాయి గాని మేం చేసింది మాత్రం తప్పుగా కనిపిస్తుందా? అత్తయ్య, ఏం చేసిన పాపం ఇది? ఏమైంది యామిని? ఎందుకు శ్రావ్యను కొడుతున్నావు? దీన్ని కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలండి. ఇది మన ఇంటి విషయాలు ఆ పుట్టింటికి మోస్తోంది. అసలు ఏం జరిగింది మామ్? శ్రావ్య మన ఇంటి విషయాలు ఏం చెప్పింది? ఇది ఒక్క నిమిషం ఆగదిది. ఇక్కడ చీమ చిట్టుకోమన్నా సరే వాళ్ళ పుట్టింటికి మోస్తుంది. దీన్నేం చెయ్యాలి? ఏంటమ్మా శ్రావ్య, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి కానీ మీ నాన్న వాళ్ళకి చెప్పడం ఏంటి? చదువుకున్నదానివి, నీకు ఆ మాత్రం తెలీదా? ఈ ఇంట్లో నీకు చిన్న చిన్న సమస్యలుండొచ్చు, గొడవలుండొచ్చు. గుట్టుగా ఉండాలి కానీ మీ ఇంటికి చేరిస్తే మళ్ళీ మీ నాన్న ఇక్కడికొచ్చి గొడవ చేస్తాడు. ఆల్రెడీ మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ గొడవలు జరగడం మంచిదా? గౌతమ్ విషయంలో మళ్ళీ మీరేమైనా చేశారా? నిజం చెప్పండి, ఏం చేశారు మీరు? నా గౌతమ్కి దగ్గర అవ్వడానికి నేనేవన్నీ చేస్తాను డాడ్. అదితి, వాడికి నువ్వంటే ప్రేమ లేదు. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. చూడు, నువ్వేం చేసినా ప్రేమతో చేయాలి కానీ ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ఇలా గొడవలు తీసుకురాకు. శ్రావ్య, నీకిదే చివరిసారి చెప్తున్నానమ్మా. నీకిక్కడ ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అంతేకాని ఇలా మీ ఇంటి దాకా తీసుకెళ్ళి మళ్ళీ గొడవలు తీసుకురావద్దు. శ్రావ్య, ఇప్పుడు అర్థమైందా బేబీ? మన ఇంట్లోనే మనకి శత్రువులు తయారయ్యారు. మన ప్లాన్స్ అన్ని ఫెయిల్ చేస్తున్నారు. ఎవరు అడ్డుపడినా ఏం చేసినా నేను అనుకున్నది సాధించేంత వరకు ఊరుకునేది లేదు. నా గౌతమ్ని నేను సొంతం చేసుకొని తీరుతాను. కాల్ మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. ఊరుకోకన్నా, ఏడవకు. అమ్మ వచ్చేస్తుంది. ఊరుకోనన్నా, ఏడవకు. ఇంద్ర, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు నాన్న, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఒరే ఫ్రెండు, ఎందుకురా ఏడుస్తున్నావు? ఆకలేస్తుందా? అన్నం తింటావా? అమ్మమ్మ, వాడికి అన్నం పెట్టు, ఏడు పాపేస్తాడు. రేయ్, వాడింకా చిన్నపిల్లాడ్రా, అన్నం అవి ఇవి తినలేడు.
అబ్బబ్బబ్బబ్బా! ఏంటమ్మా వాడి ఇంటి పెంక ఎగిరిపోయేలాగా ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు? ఊరుకో పెట్టచ్చు కదా. అహల్య బయటకు వెళ్ళిందే. ఏం చేసినా వీడు ఏడు పాపట్లేదు. కాస్త నువ్వు సంధాయించొచ్చు కదా. ఎందుకులే అత్తయ్య, మళ్ళీ మా వల్ల వాడికి ఏమైనా అయితే గౌతమ్ అహల్య మా మీద ఒంటి కాలు మీద లేస్తారు. బాబు 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 అయ్యో పసిబిడ్డని ఇంట్లో వదిలేసి ఎంతసేపు ఎక్కడికెళ్ళేవే? నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి బాబు ఒకటే ఏడుస్తున్నాడమ్మా. అస్సలు ఏడు పాపట్లేదు. బాబుని అలా వదిలేసి వెళ్తే ఎలాగమ్మా? కాస్త చూసుకోవాలి కదా. ఎక్కడికెళ్ళావని అడిగితే ఏం చెప్పవేంటి? చెప్పు. చెప్పడం ఇష్టం లేదో లేక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటుందో. ఏంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు? సమాధానం చెప్పు. నీ ఇష్టానికి పసిబిడ్డని గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. ఏడ్చి ఏడ్చి వాడికి ఏదైనా అయితే ఎవరిదే బాధ్యత? వాడి కాకలేసి ఏడుస్తున్నాడేమో నీ పాల డబ్బా పడితే మళ్ళీ నువ్వు సహించవు, గొడవ చేస్తావు. అసలు నువ్వెక్కడికెళ్ళేవే? అదిగో వచ్చాడుగా. ఇద్దరు కలిసి షికార్కెళ్ళారేమో. పసిపిల్లాడి ప్రాణం కంటే వీళ్ళిద్దరికి విహారయాత్రలు ఎక్కువైపోయినట్టున్నాయి. బావా, మేము షికార్కి ఏం వెళ్ళలేదు. మరి పసిబిడ్డను వదిలేసి ఎక్కడికెళ్ళారా? మీరు వెళ్తూ వెళ్తూ బిడ్డను కూడా తీసుకెళ్ళాలి కదా. కనీసం మాతో అయినా చెప్పాలి కదరా. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే ఈరోజు. ఏమండి, నేను చెప్తాను కదా. అది కాదండి, నేను చెప్తానంటున్నాను కదా. ఎవరో ఒకరు చెప్పి తగలడండి. ఏం లేదండి, వీడికి అర్జెంట్గా మెడిసిన్స్ కావాలని బయటికి వెళ్ళాలనుకున్నాను. వెళ్తూ వీడిని నిద్రపుచ్చే వెళ్ళాను. మేల్కొనే లోపు తిరిగి వచ్చేద్దామనుకున్నాను. కానీ ఈ లోపు వీడు ఏడుస్తున్నాడు. మరి మీరిద్దరూ కలిసి వచ్చారు? నేను మెడిసిన్స్ తీసుకుని వస్తుంటే ఆయన కార్లో వస్తూ కనిపించారు. ఇద్దరం కలిసి వచ్చాం. అంతేనా లేక మీ ఇద్దరు కలిసి ఇంకేమైనా దాస్తున్నారా? అంతేనండి, ఇంకేం జరగలేదు. బాబు ఇంత తొందరగా నిద్ర లేస్తాడని నేను అనుకోలేదు. పసిబిడ్డ వాడికేం తెలుసమ్మా? వాడు మేలుకొని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నువ్వు లేకపోయేసరికి ఏడుస్తున్నాడు.